హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ చూద్దాము. ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ చేసే ముందర మనము వచ్చేసి డైరెక్ట్ క్లాత్లో చేయకూడదండి. ఫస్ట్ మనము వేస్ట్ ఇలాగా పేపర్లో కటింగ్ చేసుకొని తర్వాత మనము క్లాత్లో కటింగ్ చేసుకోవాలి. జంప్ ఎంత పెడుతున్నానంటే ఖర్చులతో పాటు 15 ఇంచులు పెడుతున్నాను. అన్న పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు పోతుంది కదా, వాటితో పాటు కలుపుకొని నేను 15 ఇంచుల జంపు పెడుతున్నాను, బ్లౌజ్ యొక్క జంపు. ఓకేనా అండి. ఇది ఎన్ని సైజు జంపు ఇది ఎంత సైజు బ్లౌజ్ అంటే 39 ఇంచుల బ్లౌజ్. అంటే నడుమి యొక్క చుట్టుకొలత 39 ఇంచులు అన్నమాట. దానికి 4వ భాగం చేస్తే 9.75 ఇంచులు వస్తుంది. మనకు నడుము యొక్క చుట్టుకొలత ఎంత వస్తుందంటే 9.75 ఇంచు. అలా మనము 9.75 ఇంచు పెట్టేసి దానికి 1 ఇంచు ఖర్చు కోసం వీపు పైన పెట్టేసి 1.5 ఇంచులు కుట్ల కోసం మనం పెడతామన్నమాట. ఆ 3 డాట్లు పెట్టేసిన తర్వాత నేను ఇక్కడ చెస్ట్ పాయింట్ పెడుతున్నా. చెస్ట్ పాయింట్ ఎంత పెట్టాలి అంటే ఇది పెద్ద సైజు బ్లౌజు కాబట్టి 9.75కి నడుములో 4వ భాగానికి 1.5 ఇంచులు కలిపితే 11.25 వస్తుంది అనమాట. సో తర్వాత చెస్ట్ పాయింట్ పెట్టేసాము. నెక్ షోల్డర్ 2 కలిపి 6 ఇంచులు పెడుతున్నా. సంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు పెడుతున్నాను అన్నమాట. సో 6 ఇంచులకి బాక్స్ వేసుకుంటున్నాను నేను సంక డౌన్ కోసము. ఇక్కడ కూడా 6 ఇంచులు పెట్టుకొని సంక రౌండ్ రావడానికి కోసం నేను షేప్ పెట్టుకుంటున్నా, అక్కడ ఎల్ ఆకారంలో పెట్టుకుంటున్నాను అన్నమాట. సో ఇక్కడ 6 ఇంచులు పెట్టాను కాబట్టి ఇక్కడ కూడా 6 ఇంచులు పెట్టుకుంటున్నా. ఇది 39 ఇంచుల బ్లౌజ్, అంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనము 6 ఇంచెస్ పెట్టాలి, షోల్డర్ నెక్ 2 కలిపి. ఓకేనా. సో తర్వాత మనం ఏం చేస్తున్నామంటే నేను పైన 6 ఇంచులు పెట్టుకున్నాను కాబట్టి కింద కూడా 6 ఇంచులు పెట్టుకొని బాక్స్ పెడుతున్నాము అన్నమాట. తర్వాత మిడిల్లో ఇలాగా ఒక లైన్ డ్రా చేసుకొని అది 1.5 ఉండేటట్టుగా నేను పాయింట్ పెడుతున్నాను అన్నమాట. తర్వాత ఈ కర్వ్ స్కేల్ ఆధారంగా ఈ 3 డాట్లని కలుపుకుంటూ నేను సంక రౌండ్ డ్రా చేస్తున్నాను అన్నమాట. సో సంక రౌండ్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ నేను నెక్ 3 ఇంచులు పెడుతున్నానండి. సో 3 ఇంచులు 3.5 ఇంచులు పెట్టుకోవచ్చు మనము. షోల్డర్ కంపల్సరీ 3 ఇంచులు ఉండాలి. సో తర్వాత నేను ఏం చేస్తున్నానంటే షోల్డర్ కూడా చూసుకుంటున్నాను ఒకసారి. సో మనం ఇక్కడ నుండి నేను నెక్ డౌన్ చేస్తున్నాను, అంటే బ్యాక్ నెక్ డౌన్. ఎప్పుడు కానీ ఫ్రంట్ పార్ట్ రావాలంటే బ్యాక్ పార్ట్ ఆధారంగానే వస్తుంది. ఇక్కడ నేను నెక్ వచ్చేసి డ్రా చేసి 3 ఇంచులు పెట్టుకున్నాను. కింద కూడా 3 ఇంచులు పెట్టుకొని, ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి వీపు పైన చాలా వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఇది నేను 1 ఇంచ్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనా. యాడ్ చేసుకొని నేను నెక్ డౌన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి వీపు పైన చెస్ట్ పాయింట్ కోసము 4 ఇంచులకి నేను పాయింట్ పెడుతున్నా. ఓకేనా. 4 ఇంచులకి వరకు హైట్ మనం 1 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి అక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్ అని బాణపు గుర్తుల వల్లే నేను చేస్తున్నా. తర్వాత ఇది ఎలాగుందో అలాగా నేను కటింగ్ చేసేసుకుంటున్నాను. ఓకేనా. ఈ మార్క్ వేసిన ఆధారంగా మనం చుట్టూ క్లాత్ ని కట్ చేసుకుంటున్నాం. తర్వాత ఈ పేపర్ ని మనము ఖర్చుల కోసం నేను పాయింట్ పెట్టాను కదా, అక్కడ ఒకటి ఖర్చు మార్క్ పెట్టుకుంటున్నాను అన్నమాట. సో ఇదే విధంగా ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది కూడా నేను క్లాత్ అంటున్నాను, పేపర్ ని కటింగ్ చేసేస్తున్నా. సో దీని బ్యాక్ సైడ్ ఆధారంగా మనం ఫ్రంట్ సైడ్ ఇలా డాట్ 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 పెట్టుకుంటూ బ్యాక్ సైడ్ ఎలా కటింగ్ చేస్తామో అలాగా డాట్లు పెట్టుకొని ఇంకొక పేపర్ పైన ఫ్రంట్ పార్ట్ ని నేను డ్రా చేస్తున్నా. అంటే ఫ్రంట్ పార్ట్ ఇలాగా నేను అది ఎలాగుందో అలాగా మార్క్ వేసేస్తున్నా. బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగా టోటల్ గా డాట్లు పెట్టాను కాబట్టి దాని ఆధారంగానే టోటల్ గా నేను మార్క్స్ పెట్టేస్తున్నాను అన్నమాట. సో తర్వాత ఈ సంక డౌన్ దగ్గర కూడా నేను ఇలాగా పాయింట్ గీసేసి అక్కడ మనం బ్యాక్ సైడ్ కి 1.5 పెట్టాము, ఇక్కడ మాత్రం 1 ఇంచ్ మాత్రమే డ్రా చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ తక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనం చూడండి, మనము చెస్ట్ పాయింట్ వచ్చేసి మిడిల్లో నేను పెడుతున్నా. ఇది ఎంత నడుము యొక్క చుట్టుకొలుతుందో దానికి నేను మిడిల్ పార్ట్ తీసేసుకొని అక్కడ చెస్ట్ పాయింట్ పెడుతున్నా. చెస్ట్ పాయింట్ ఎంత పెడుతున్నానంటే దగ్గరగా 3.5 ఇంచులు పెడుతున్నా. ఓకేనండి. ఇలాగ పాయింట్ షేప్ తీసేసుకొని మనం ఏం చేయాలంటే పైన నుండి రావాలండి. నేను కింద కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని రిమూవ్ చేయడానికి కోసం క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాను అన్నమాట. సో తర్వాత ఇక్కడ మనము చెస్ట్ పాయింట్ కోసం 2.5 ఇంచులకి ఒక మార్క్ వేసుకుంటున్నా. పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 3 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. చెస్ట్ పాయింట్ కోసం నేను ఎంత పెడుతున్నానంటే 3 ఇంచులు పెడుతున్నాను చెస్ట్ పాయింట్. ఆ 3 ఇంచులు పెట్టిన తర్వాత వెనక్కి ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ ఎంత వస్తే అంతకి మిడిల్ కి మెయిన్ డాట్ కోసం నేను
మార్క్ వేసేసా. తర్వాత పైన నుండి 10 ఇంచులకు వచ్చేదాకా నేను మార్క్ వేసేసుకొని అక్కడి నుండి 3.5 కానీ 4 కానీ పెట్టుకొని పాయింట్ పెట్టేస్తున్నా. సో చెస్ట్ పాయింట్ మెయిన్ డాట్ దగ్గర నుండి ఒక లైన్ గీసేసి మళ్ళీ ఇటు సైడ్ కూడా బాణపు గుర్తుల వల్ల ఒక మార్క్ వేస్తున్నా. కానీ ఇక్కడ మాత్రం మనము 1 ఇంచ్ లాగా గీత గీసుకొని దానికి కొంచెం వంపు తిప్పుకుంటూ మనము మార్క్ వేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇది ఎందుకు ఇలా చేస్తున్నా అంటే ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ షేప్ వేరేలాగా వస్తుంది కాబట్టి మనం ఇలాగే చేసుకోవాలి. తర్వాత చూడండి, కరువు స్కేల్ ఆధారంగా మనము ఈ కరువు స్కేల్ ఆధారంగా ఈ సంఖలో దగ్గర నుండి ఈ చెస్ట్ పాయింట్ ఉంది కదా అక్కడి వరకు మనము మార్క్ వేసేసుకుంటున్నాం. ఇలాగా మార్క్ వేసేసుకుంటున్నామట. తర్వాత ఒక పుల్లంతా నేను మళ్ళీ ఎక్స్ట్రా మార్క్ వేస్తున్నాను. ఎందుకంటే అక్కడ క్లాత్ మడత రాకూడదు కాబట్టి. మనం అలా పెట్టామంటే ఎక్స్ట్రా క్లాత్ మడత వచ్చేస్తుంది అన్నమాట. క్లాత్ మడతగా ఉంటుంది, క్లాత్ ఎక్స్ట్రా వచ్చేస్తుంది. సో తర్వాత నెక్ వచ్చేసి నేను 8 ఇంచులు కానీ 6 ఇంచులు కానీ పెడుతున్నాను. ఎందుకంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి. సో తర్వాత అక్కడ బాక్స్ వేసేసుకొని నెక్ వచ్చేసి నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. నెక్ చిన్నదిగా ఉంటుంది కాబట్టి నేను రౌండ్ షేప్ డ్రా చేస్తున్నానండి ఫ్రంట్ సైడ్ కూడా. సో తర్వాత మనకు మొత్తం క్లాత్ మెజర్మెంట్ ఫ్రంట్ సైడ్ది వచ్చేసింది. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి డైరెక్ట్ క్లాత్ పైన మనం చేయకూడదు. ఎలాగుందో మనం మార్క్ వేసుకున్నామో చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో చూసుకుంటున్నా బ్యాక్ పార్ట్. సో అదే విధంగా ఈ బ్యాక్ పార్ట్ కూడా అంతే రావాలి. అంటే ఇక్కడ చెస్ట్ పాయింట్ ఫోల్డ్ అవుతుంది కాబట్టి దాన్ని ఎంచుకోకూడదు, మనము కౌంట్ చేయకూడదు. సో ఖాళీ ప్లేస్ మొత్తం కౌంట్ చేస్తే మనకు తక్కువ వస్తుంది అన్నమాట, చెస్ట్ పాయింట్కి తీసుకుంటున్నాం కాబట్టి. సో అందుకని నేనేం చేస్తున్నానంటే మార్క్ కోసం నేను అక్కడ బండపైనే డ్రా చేస్తున్నాను. అంటే అది కూడా మనకు కలిసి వస్తుంది అని అర్థం అన్నమాట. సో నేను క్లాత్లో కటింగ్ చేసేటప్పుడు నేను ఆ మెజర్మెంట్ ప్రకారం నేను క్లాత్లో తీసేసుకుంటాను. సో అలాగా మనము మార్క్ వేసేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ దగ్గరగా 1.5 ఇంచులు అక్కడ కలిసి వస్తుంది అన్నమాట చెస్ట్ పాయింట్ దగ్గర. సో తర్వాత మనం ఏం చేయాలి అంటే ఆ పాయింట్ దగ్గర నుండి 1/2 ఇంచ్ పైకి మనము ఫోల్డ్ చేసుకోవాలి చెస్ట్ పాయింట్ దగ్గర నుండి. ఓకేనండి. అంటే కట్ చేసేయాలి అన్నమాట చెస్ట్ పాయింట్ దగ్గర. సో అటు సైడ్ కూడా 1/2 ఇంచ్ షేప్ దగ్గర మనం కూడా 1/2 ఇంచ్ లేపేయాలి. సో తర్వాత ఇది ఎలాగుందో అలాగా మనము వీడియోలో చూపిన విధంగా కటింగ్ చేసుకోవాలంటే మార్క్ వేసిన విధంగా మనము కటింగ్ చేసేసుకోవాలన్నమాట. సో పేపర్ కటింగ్ చేసి మనము ప్రిన్స్ కట్ బ్లౌజ్ క్లాత్ పైన చేసి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలామంది క్లాత్ పైన డైరెక్ట్గా చేసేస్తారు, కానీ అలా చేయడం వల్ల చెస్ట్ టైట్ వచ్చేస్తుంది. చెస్ట్కు ఫ్రీగా ఉంటేనే క్లాత్ మనకు అక్కడ కూర్చోవలసిన పార్ట్స్ అన్నీ కూర్చుంటాయి నీట్గా, లేకుంటే చప్టా అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, గమనించండి చెస్ట్ పాయింట్ ఎలా కట్ చేస్తున్నానంటే అందులో చూపించినట్టుగా నేను మార్క్ వేసిన విధంగానే కట్ చేస్తున్నాను. క్లాత్ ఎక్స్ట్రా రాకూడదని చెప్పాను కదండి, అక్కడ క్లాత్ హెవీగా వస్తుందని నేనేం చేస్తానంటే పైన సంఖలో మళ్ళీ ఒక పాయింట్ కట్ చేసేస్తాను అన్నమాట. చూడండి ఇప్పుడు తిప్పేసాను కదా. ఇప్పుడు అక్కడ నేను క్లాత్ మడతగా రాకూడదంటే ఇది ఈ పాయింట్ చెస్ట్ వరకు మనము అలాగా కొంచెం రిమూవ్ చేసేయాలి. తర్వాత చెస్ట్ పాయింట్ ఎక్కడికి వస్తుందో అక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. సో ఖర్చు పెట్టుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా మనము ఖర్చు అలాగే పెట్టుకోవాలి. ఓకేనా అండి. ఇటు సైడ్ కూడా క్లాత్ ఖర్చు పెట్టుకుంటే మనకు 2 ఈక్వల్గా వస్తాయి అన్నమాట. ఓకేనా. సో తర్వాత మనము ఇది ఎలాగుందో అలాగా మార్క్ వేసేసి ఎక్స్ట్రా క్లాత్ని నేను లేపేసుకోవడానికి నేను చేసేస్తున్నా. తర్వాత హ్యాండ్స్ వచ్చేసి జంపు హ్యాండ్స్ పెడుతున్నామండి. 15 ఇంచులు 20 ఇంచుల వరకు పెడుతున్నాము. అమ్మాయి మళ్ళీ జంపు హ్యాండ్సే కట్ చేసి ఇవ్వండి, నేను చిన్నగా పెట్టుకుంటానని మా స్టూడెంట్ చెప్పడం వల్ల నేనేం చేశానంటే జంపు హ్యాండ్సే పెడుతున్నాను. హ్యాండ్స్కి క్లాత్ తీసుకున్నాను, క్లాత్ అనే వస్తుంది. హ్యాండ్స్కి మనము పేపర్లో డ్రా చేస్తున్నాం అన్నమాట, మార్క్ వేస్తున్నాము. మనకు పేపర్ క్లాత్ వెడల్పు ఎంత కావాలి అంటే బ్యాక్ పార్ట్ సంఖ యొక్క రౌండ్ ఎంత ఉందో అందులో 1 ఇంచ్ తీసేస్తే మనకు వచ్చేస్తుంది ఎంత క్లాత్ కావాలన్నది. మనము కుట్లలోకి ఎంత వదిలాం, 1.5 ఇంచులు వదిలాం. సో 1.5కి నేను అక్కడ ప్లస్ పాయింట్ పెట్టాను. ఇక్కడ షేప్ వేసుకోవడానికి 2.5కి ఒక పాయింట్ పెట్టేసి 1.5కి ఒక పాయింట్ పెట్టేసి మనం ఏం చేయాలంటే స్కేల్ ఆధారంగా
ఆ పాయింట్ని కలుపుకోవాలి మనము స్కేల్ ఆధారంగా. అలాగా అంటే మనము హ్యాండ్ యొక్క షేపు డ్రా చేసేటప్పుడు ఈ గీసినటువంటి మార్కులోనే ఉండాలి షేప్ అనేది ఒక సిగ్నల్ ఇస్తుంది అన్నమాట. దానికోసమే మనము ఆ మార్క్ వేసుకుంటాము. అలాగే మనము అదే విధంగా మనము డ్రా చేసుకుంటూ మార్క్ వేసుకుంటూ మనము పాయింట్స్ని ఇక్కడ దాకా లాస్ట్ వరకు తీసుకొని రావాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిన విధంగా స్లోగా నిదానంగా మనం మార్క్ వేసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా హ్యాండ్ యొక్క మెజర్మెంట్ వచ్చేస్తుంది. తర్వాత హ్యాండ్ యొక్క కింద లూజు చూసుకుంటున్నాను. 6 ఇంచుల లూజ్ ఉంది. సో అక్కడ లూజ్ దగ్గర నుండి ఇక్కడ వరకు నేను ఇలా షేపర్ స్కేల్తో హ్యాండ్ యొక్క షేప్ తీసుకుంటున్నాను. 1.5 ఇంచులు కుట్ల కోసం నేను తీసుకుంటున్నాను అన్నమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఎలా ఉందో పేపర్లో ఎలా మార్క్ వేసుకున్నామో అదే విధంగా మనము కటింగ్ చేసేసుకుంటాము. తర్వాత హ్యాండ్ యొక్క షేప్ కోసము హ్యాండ్ ఇలా క్లోజ్ చేసి ఓపెన్ చేసి మనం అక్కడ మధ్యలో ఒక పాట్ పెట్టేసి అక్కడ 1 ఇంచ్ పెట్టుకొని ఆ 1 ఇంచ్ దగ్గర నుండి మనం ఖర్చు వరకు ఎక్కడ వరకు లూజ్ పెట్టుకున్నామో అక్కడ వరకు మధ్యకి ఫోల్డ్ చేసి అక్కడ మనము ఒక పాయింట్ పెట్టుకుంటాం. అక్కడ మనకు సంక డౌన్ వస్తుందన్నమాట. దగ్గరగా 1/4 ఇంచు సంక డౌన్ తీసేసుకున్నాను నేను. ఓకేనా. ఈ షేపర్ స్కేల్ తీసేసుకొని అంటే హ్యాండ్ యొక్క ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుంటే చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అక్కడి నుండి నేను మార్క్ వేసేసుకొని తర్వాత దీన్ని కొంచెం అలాగా ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పేసి మనం సంక డౌన్ మార్క్ ఎక్కడ వేసుకున్నామో అక్కడ కలిసేటట్టు పెట్టుకున్నామంటే హ్యాండ్ యొక్క షేప్ పాయింట్ కరెక్ట్గా వచ్చేస్తుంది. సో పెట్టేసిన తర్వాత ఇది ఎలాగుందో అలాగా నేను కటింగ్ చేసేసుకుంటున్నాను. ఓకేనా అండి. సో ఈ కటింగ్ అయిన తర్వాత క్లాత్ పైన మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాగ నేను గుండు సూదులు చెక్కేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ నేను ఇలాగా కట్ చేసేసి పెడుతున్నాను అన్నమాట. సో ఇక్కడ మెయిన్ ఏమిటంటే ఈ చెస్ట్ పాయింట్ గీసాం కదండి, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ వేసుకోవాలి. చెస్ట్ పాయింట్ కోసమే మనం ఎంత కష్టపడ్డాము. ఇక్కడ క్లాత్ పేపర్ కటింగ్ చేసుకున్నాం అన్నమాట. చెస్ట్ పాయింట్ పేపర్ కటింగ్ అయిన తర్వాత ఆ చెస్ట్ పాయింట్ పేపర్ కటింగ్ ఎంత ఉందో దానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ వేసుకోవాలి. ఎందుకంటే కుట్లలోకి మనకు 1/2 ఇంచ్ పోతుంది. చూడండి, నేను ఇప్పుడు ఎక్స్ట్రా మార్క్ వేసేసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా నేను మార్క్ వేసుకుంటున్నాను. అక్కడ చూడండి, చెస్ట్ దగ్గర 1.5 ఇంచుకి మనకు కలిసి వస్తుంది అన్నాను కదా, ఆ పాయింట్ పెడుతున్నాను. తర్వాత వచ్చేసి చుట్టూ నేనేం చేస్తున్నానంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను అన్నమాట. సో ఇక్కడ కూడా నేను ఎలాగుందో అలాగా మార్క్ వేసేసుకొని ఈ పేపర్ కటింగ్ అంటే ఇది లైనింగ్ క్లాత్ కటింగ్ చేస్తున్నాను అన్నమాట. ఓకేనా. సో ఇలా మనం చేసుకున్నామంటే చాలా ఈజీగా చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోతుందండి. ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాము. ఈ పేపర్స్ మనం అలాగే పెట్టుకొని మళ్ళీ తర్వాత వాళ్ళు బ్లౌజెస్ ఇచ్చిన తర్వాత మనం ఇదే పేపర్ని పెట్టి మళ్ళీ మనం కటింగ్ చేసుకోవచ్చు. మెయిన్గా మనము పేపర్లో కటింగ్ చేసిన తర్వాత ఇలాగా మనము క్లాత్ పైన కటింగ్ చేసుకోవాలి, లేకుంటే మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. చూడండి, నేను ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఇక్కడ తీసేసుకున్నా. ఇది చెస్ట్ పాయింట్ అన్నమాట. సో ఇలా చేస్తూ మనం ఏం చేయాలి, ఆ 1.5 ఇంచ్ కలుపుకొని నేను ఒకటేసారి కటింగ్ చేసేసుకుంటున్నాను. మనకు మెయిన్గా చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది ఎలా ఉందో అలాగే నేను కట్ చేసుకుంటున్నా. 1/2 ఇంచ్ ఇక్కడ నేను ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నానండి ఫ్రంట్ సైడ్. ఎందుకంటే మనకి ఇక్కడ కుట్లల్లోకి పోతుంది కాబట్టి ఆ 1/2 ఇంచ్ కావాలి. కాబట్టి ఇంతవరకు మనం పేపర్ చేసి కటింగ్ చేసి ఇందుకోసమే. ఓకేనా. ఆ 1/2 ఇంచ్ కలిసి వస్తే చెస్ట్ యొక్క క్లాత్ ఎంత కావాలో అంతకి తీసుకుంటుంది అన్నమాట మనకు. సో మనం క్లాత్ కటింగ్ చేసేస్తే అది రాదు కదండి. ఎక్స్ట్రా పాయింట్ తీసుకోవడానికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము. చుట్టూ వచ్చేసి మనం ఏం చేసామంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. ఇది చూడండి, మనము ఇది ఎలాగుందో అలాగా మనము కటింగ్ చేసేసుకుంటున్నా. నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ కూడా కుట్ల కోసం నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను, గమనించగలరు. సో ఇక్కడ నేను హ్యాండ్స్ కూడా పెట్టేసి యథాస్థితిగా నేను అలాగే కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇది అయిన తర్వాత మనము మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, ఇది ఇప్పుడు మనం ఏం కటింగ్ చేసాము, లైనింగ్ క్లాత్ మాత్రమే కటింగ్ చేసాము.
ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, మెయిన్ క్లాత్లోకి పోవాలి. సో ప్రిన్స్ కట్ బ్లౌజ్కి మనము పేపర్ కటింగ్ చేసిన తర్వాత మాత్రమే మనము మెయిన్ క్లాత్లోకి పోవాలండి. డైరెక్ట్గా పోతే మనకు క్లాత్ వేస్ట్ అవుతుంది, ప్లస్ షేప్స్ అనేది సరిగ్గా కూర్చోవన్నమాట. చూసారా, నేను పేపర్ కటింగ్ పైన ఇలాగ లైనింగ్ క్లాత్ మొత్తం కటింగ్ చేసేసాను. ఇవి క్లాత్లు పెట్టేసి మెయిన్ క్లాత్, ఇది మెయిన్ బ్లౌజ్ అండి. ఈ మెయిన్ బ్లౌజ్ వచ్చేసి మనము ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట. ఎలాగుందో అలాగే పెట్టేసి, ఓకేనా. సో నేను ప్రతి చోట చూడండి, చెస్ట్ పాయింట్ ఎక్కడెక్కడ కలుస్తుందో అక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. సో ఇది ఎలా ఉందో పేపర్లో చూపించిన విధంగా నేను అలాగే కటింగ్ చేసేస్తున్నాను. సో ఎంతో ఈజీగా, ఎంతో సింపుల్గా ఈ కటింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి. ఒక లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ చేయండి, ఓకేనా. ఇది బ్యాక్ స్పాట్ అన్నమాట. బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగా నేను కటింగ్ చేసేసుకుంటున్నాను. ప్రతి క్లాత్ మనకు ఇంపార్టెంటే అండి. చూడండి, ఇక్కడ నేను 1/2 ఇంచ్ పైకి వెళ్ళాను కటింగ్ చేసుకుంటూ, ఓకేనా.